ఒక్క ఒక్క రాత్రిలో ఒక్క మాటతో అంటే ఏం చెప్పాలంటే తంతే మొత్తం బంగారం దొరికింది వేసి ఏంటిది చిన్న ఎంటికి వేసేది అంటే కొండ వచ్చిందన్నట్టుగా ఒక ప్రధాన మీడియా ఛానల్ 48 గంటల పాటు హైప్ చేసి బైర్ నరేష్ అనే పేరును మొత్తానికే ఈయన హీరో అని చెప్పేసి చెప్పాడని పరిస్థితిలో తీసుకెళ్ళిపోయినాయి. అంటే ఒక చిన్న స్పీచ్ మన అంత స్థాయికి తీసుకొద్దని మీరు ఊహించరా? రాకేష్, వాళ్ళు నన్ను హీరోని చేయడం కోసము ఒక్క ఓవర్ నైట్లో నన్ను బాగా పాపులర్ ఉన్న పర్సన్ని చేయాలనేది వాళ్ళ ఉద్దేశం కాదు. ఆ పేరుతో అయ్యప్ప స్వామి మాలలో ఉన్న వారందరినీ రెచ్చగొట్టి ఒక మతానికి ఒక పార్టీకి ఓటర్లుగా సింపథైజర్లుగా మార్చడం కోసం ప్రధాన మీడియా చేసిన ఒక దగుల్బాజీ నీచమైన పని వల్ల ఆ 30 కానీ 31 కానీ 1 కానీ 3 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పోలీసు వారందరికీ ఇబ్బంది పెట్టింది. ఆ 3 రోజుల పాటు రోడ్ల మీదకి జనాలను వచ్చేటట్టు చేసి ట్రాఫిక్ అంతరాయం చేసింది. ఎంతోమంది సంతోషాన్ని సర్వనాశనం చేసింది ఆ 3 రోజులు. అది నన్ను అంతం చేయడం కోసం చేసిందే తప్ప అందలం ఎక్కియడం కోసం చేసింది కాదు. ఆ తర్వాత కూడా ఎంతోమంది మంచి మనుషుల వల్ల లేదా అయ్యప్ప స్వామి మాలలో ఉన్న వాళ్ళలో కూడా ఆలోచించే చైతన్యం ఉన్న మంచి మనుషుల వల్ల నేను ఆ ఆపద నుంచి బయటపడి ఈరోజు మీ ముందు డాక్టర్ బైర్ నరేష్గా గౌరవం పొందుతున్నాను. ఏది ఏమన్నా మొత్తానికైతే ఆ 3 రోజుల వాళ్ళనైతే మీరు అయితే ఎలడేయాలి కదా. నేను కోరుకున్నది కాదు కదా రాకేష్. నేను హైలైట్ కావాలనో ఒకరిని అవమానించో ఇంకొకరిని బాధ పెట్టో లేకపోతే ఒక దేవుళ్ళని మతాలని కించపరిచి ఒక్క రోజులో హీరో అవ్వాలనేటువంటి అత్యాశతోనో లేకపోతే బాధ పెట్టి సంతోషం పొందాలనే స్వభావం నాది కాదు కదా. దానికి నేను ఎలా బాధ్యుని అవుతాను? హైలైట్ కావాలనే ఆలోచన లేకపోతే ఆ దేవుళ్ళని అంత మాత్రం ఆ రకంగా సంబోధించడం కానీ లేదంటే ఆ రకంగా కామెంట్లు చేయడం కానీ అవన్నీ అవసరం లేదు కదా. హైలైట్ కావాలన్న ఉద్దేశం ఉండకపోతే ఎంతోమంది నాస్తికులు మాట్లాడుతున్నారు, ఎన్నో వేదికలు ఉన్నాయి, ఎన్నో సంఘాలు ఉన్నాయి. మీరు మాత్రమే అట్లా మాట్లాడడానికి కారణం హైలైట్ అవ్వడం కోసం కదా. అది మీలాంటి మీడియా ఛానళ్ళ వాళ్ళకి పచ్చ కామెర్ల వాళ్ళకి లోకమంతా పచ్చగా కనిపించినట్టుగా హైలైట్ వెనకాల సంచలనాల వెనకాల లేకపోతే హైప్ క్రియేట్ అయ్యేటువంటి హ్యాష్ ట్యాగ్ వెనకాల అర్రులు చాచే వాళ్ళ ఆలోచించే విధానం అది. ఈరోజు ఏది హైలైట్ అవుతుంది, అది పనికి మాలిందా పనికి వచ్చేదా అని కూడా ఆలోచించకుండా వ్యూవర్స్ వస్తారా, హైలైట్ అవుతుందా, ఇది ఫోకస్ దేని మీద ఉంది, ఏది రేటింగ్లో ఉంది అని దాని వెనకాల వెళ్ళేది మీలాంటి వాళ్ళు. వ్యూవర్స్ కోసమో లేకపోతే మానిటైజేషన్ కోసమో లేకపోతే వచ్చేటువంటి రెమ్యునరేషన్ కోసమో లేకపోతే ఏ పని చేస్తే ఎక్కువ లాభం జరుగుద్దని బిజినెస్ మైండ్తో ఉండే వాళ్ళ తత్వం అది. నాది కాదు. నేను ఈ సమాజ చైతన్య పోరాటంలో 30 సంవత్సరాల చరిత్ర నాది. ఆఫ్టర్ ఆల్ 2 ఇయర్స్ క్రితం జరిగిన 2 రోజుల 4 నిమిషాల వీడియోని పట్టుకొని నన్ను జస్టిఫై చేసే అర్హత నీకు కానీ మీలాంటి ఛానళ్ళకు కానీ లేదు, గుర్తుపెట్టుకో. అదే నిజమైతే ఒక్కసారి పాపులారిటీ వచ్చింది కదా, దాన్ని పట్టుకొని బెగ్గర్లాగా మారి అన్ని ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వచ్చు కదా, ప్రతి విషయం మీద వచ్చి షో దొబ్బొచ్చు కదా నేను. లేకపోతే అవసరం ఉన్నా లేకున్నా మాట్లాడుతూ ఏరుకోవచ్చు కదా, శివాల మీద వేరిన కాయిన్స్ ఏరుకునే వాళ్ళలాగా ఉండొచ్చు కదా. నాకంటూ ఒక విజన్ ఉంది, ఒక చైతన్యం ఉంది, ఒక మార్గం ఉంది, ఒక మహనీయుల స్ఫూర్తి ఉంది, రాజ్యాంగాన్ని గౌరవించే తత్వం ఉంది. కాబట్టే నేను నాకు వచ్చిన పబ్లిసిటీని కోరుకోలేదు, వచ్చిన పబ్లిసిటీని సొమ్ము చేసుకోలేదు, దానికోసం ఎక్కడ తాపత్రయపడలేదు. సొమ్ము చేసుకోలేదు, మాట్లాడడానికి అవకాశాలు రాలేదా, వచ్చినాయా, ఆ సొమ్ము చేసుకోలేదా, దాని వెనకాల పోవాలనే ఆలోచన లేదా అనే విషయం పక్క పెడితే 2 ఏళ్ళ నుండి కనబడతలేరు కదా. అంటే భయపడి కనబడతలేరా, అంటే భయపడి ఆగిపోయారా? ఇప్పుడు 2 ఏళ్ళ క్రితం జరిగిన సంఘటన ఇది. ఇంకో వారం రోజులు అయితే మీకు మీ మీద అంటే మీరు జైలుకి పోయి 2 ఇయర్స్. సో ఈ 2 ఏళ్ళ పాటు కనబడకపోవడానికి కారణం ఏంటి మరి? అంటే మీ వ్యవహారం ఎలా ఉందంటే, ఒక అతనంట వీధి లైట్ కిందికి వెళ్ళి వెతుకుతున్నాడంట. ఏమి ఎతుకుతున్నావు అని అంటే, నా ఉంగరం పోయిందని. ఇక్కడ ఎందుకు ఎతుకుతున్నావు అంటే, పోయింది అక్కడ కానీ ఇక్కడే లైట్ ఉంది కాబట్టి ఇక్కడే ఎతుకుతున్నా అన్నాడంట. ఎక్కడ పోయిందో అక్కడ వెతుక్కోవాలి, వెలుతురున్న కాడ వెతుక్కున్నా అన్నట్టుగా ఉంది మీ వ్యవహారం. అంటే మీరు ఏం ఎతుకుతారు? నేను గడిచిన 30 సంవత్సరాలుగా
నా అవసరం ఎక్కడుందో అక్కడికి వెళ్ళే పనిలో ఉన్నాను. అలాగే గ్రామాలకి, పల్లెలకి, విద్యార్థుల దగ్గరికి, మహిళల దగ్గరికి, పీడనకి, దోపిడికి గురవుతున్న వాళ్ళ దగ్గరికి, కులం మతం పేరుతో జరిగేటువంటి వివక్షల దగ్గరికి, మానవీయత దెబ్బతిన్న చోట్లకి, ఆత్మహత్యలు జరిగిన చోటికి, కుల వివక్ష జరిగిన చోటికి నాలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళకి మానసిక ధైర్యం అందించడం కోసం ఆయా గ్రామాల్లో, ఆయా అడవి ప్రాంతాల్లో, పల్లెల్లో, ఆయా ప్రాంతాలకి నిరంతరం ప్రయాణిస్తూనే ఉన్నాను. అంతేకాని పోయి దాక్కోలే కదా. మీరు ఒక్కసారి మీకు చేతనైతే డాక్టర్ బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్ కొట్టండి. 20 నెలలుగా ఎన్ని వందల కార్యక్రమాలు చేశాను, ఎన్ని వేల మందిని కలిశాను, ఎన్ని వేలాది కిలోమీటర్లు ప్రయాణించాను కనిపిస్తుంది కదా. మీ కెమెరా ముందు కనిపిస్తేనే నేను పనిచేసినట్టు కాదు కదా. అంటే మీరు కనిపించట్లేదు. ఎప్పుడైతే మీ మీద దాడి జరిగిందో, అరెస్టు అయిన తర్వాత మళ్ళీ మీడియా ఛానళ్ళలో ఇంటర్వ్యూలు ఇచ్చారు, కనబడ్డారు, తర్వాత కనబడట్లేదు. ఇప్పుడు సామాజిక ఉద్యమకారులు ఎంతోమంది ఎన్నో సమస్యలు జరుగుతున్నాయి. నిన్న మొన్న కూడా ఇబ్రహీంపట్నంలో కుల హత్య జరిగింది. అక్కడి వరకు అంటే మీ మీద దాడి జరిగిన కానుండి ఇప్పటి వరకు ఎక్కడ కనబడలేదు కాబట్టి అడుగుతున్నా. మీరు తిరుగుతున్నారు, మీరు చేస్తున్నారు అంటే తిరిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర పోతారు, వేరే వేరే పనుల మీద పోతూ ఉంటారు, ఎంతోమంది ఎన్నో పనులు చేసుకుంటూ ఉంటారు. మీరు సమాజ మార్పు కోసం పని చేస్తున్నాను, నేను ఎక్కడ వెనక్కి తగ్గలేదు అన్నప్పుడు మీరు పని చేస్తున్న పని కనబడాలి కదా. ఆ కనబడట్లేదు కాబట్టి మీరు భయపడి వెనక్కి వేయరా. ఒకవేళ పని చేస్తే ఏ సమస్య మీద మీరు పని చేసారు ఈ 2 నెలల్లో? ఒకటి, ప్రధానంగా యూట్యూబ్ ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వడం ఆపేశాను. ఓకే. దానివల్ల నేను మీకు కనిపించలేదు అనే ఒక భావన మీకు ఏర్పడింది. గడిచిన 2 సంవత్సరాలలో నేను 80 జిల్లాలకు వెళ్ళాను. ఓకే. దాదాపు 16 భారీ కార్యక్రమాలు నిర్వహించాను. 100 మందితో కాదు, 1000 మందితో సభలు నిర్వహించాను. ఈవెన్ కరపత్రం వేయకుండా, ప్రెస్ మీట్ పెట్టకుండా, ఆ కార్యక్రమానికి వివిధ పత్రికల వాళ్ళని ఆహ్వానించకుండా, ప్యూర్గా నాతో కలిసి వచ్చేవారు, నాలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళని కూడగడుతూ 3000 మందిని సమీకరించుకున్నాను. గత మాసంలో ఒక 3 రోజుల పాటు విశాఖపట్నంలో 1060 మందితో 3 రోజులు డే అండ్ నైట్ సభలు జరుపుకున్నాము. రంగారెడ్డి జిల్లా మోకిలలో 250 మందికి 4 రోజులు శిక్షణ ఇచ్చుకున్నాము. చెన్నైకి చెలో చెన్నై అని 350 మంది ప్రయాణం చేశాము. విజయవాడలో 5 రోజులు ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించుకున్నాము. ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు మీరు వచ్చారు. దాదాపు 2 నుంచి 3 వేల మంది నల్ల చొక్కాలు వేసుకొని వచ్చారు. కాబట్టి నేను ఈ గడిచిన 2 సంవత్సరాలలో దాదాపుగా ఒక 50 నుంచి 60 కులాంతర మతాంతర పెళ్ళిళ్ళు జరిపించాను. ప్రతి పెళ్ళికి వందలాది మంది, వేల మందితో జరిపాను. అవన్నీ కూడా ఉద్యమ రూపాలే కదా. ఇప్పుడు మీరు అన్నారు ఇబ్రహీంపట్నంలో ఒక కానిస్టేబుల్ చంపారని, లేకపోతే జేఎన్టీయూలో పిహెచ్డి చేసిన గోల్డ్ మెడలిస్ట్ని కుల బహిష్కరణ చేశారని, ఇంకో ములుగులో ఒక ఇన్సిడెంట్ జరిగిందని, జగిత్యాల్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందని మీరు 100 చూపించారు కదా. వాటన్నిటి వెనకాల మేము వేసిన విత్తనాల ద్వారా స్ఫూర్తి పొందిన నాయకులు వాటిని హ్యాండిల్ చేశారు. పోలీసుల దృష్టికి సకాలంలో తీసుకువెళ్ళారు, అక్కడి పత్రికల దృష్టికి తీసుకువెళ్ళారు, ప్రజల్ని అవేర్నెస్ చేశారు. ఎన్నో ఆత్మహత్యల్ని మేము ఆపాము, ఎన్నో చావుల్ని మేము ఆపాము. మా ఫోన్ నుంచి 100కి దాదాపు ఒక 50 సార్లు ఫోన్లు పోయి ఉంటాయంటే మేము ఎంతగా పనిచేసామో ఒకసారి ఆలోచించండి. సదాశివపేటలో చెట్టు గట్టేసి చంపేస్తున్నారు అన్నప్పుడు అక్కడ ఆఫీసర్లకు చెప్పాము. ఎక్కడో ఏటూరు నాగారం ఏజెన్సీలో ఒక మనిషిని కొట్టారంటే అక్కడికి వెళ్ళాము. అలాగే ఏలూరులో ఒక అమ్మాయిను ద్వారకా తిరుమల అనేది ఉంటుంది, అక్కడ ఒక మినీ ద్వారకా తిరుమల ఉంటుంది. అక్కడ ఒక ఆవిడ పళ్ళు పీకేసి సుత్తతో ఆమెను కొడుతూ చంపుతూ ఉన్నప్పుడు పోలీసులకు సమాచారం ఇచ్చి కాపాడాము. ఇలా 1, 2 కాదు. అల్లూరి సీతారామరాజు పాడేరులో 2 జంట హత్యలు చేస్తే ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి వచ్చాము. అయితే మేము చేసింది ఎక్కువగా పబ్లిసిటీ చేయకపోవటం వల్ల మేము పనిలో లేమనుకుంటున్నాము. మా కార్యకర్తలు, మా సభ్యులు, నాకున్న ప్రత్యేక యూట్యూబ్ ఛానల్కి 2,11,000 మంది వాటిని అనుసరిస్తున్నారు. వాళ్ళలో ఏ ఒక్కరిని అడిగినా ఈ జిల్లాలో ఇక్కడ కార్యక్రమం జరిగింది, ఆ జిల్లాలో అక్కడ ఆ ఇన్సిడెంట్ జరిగింది అని ఒక 7 రాష్ట్రాల యాక్టివిటీస్ మీకు కనిపిస్తాయి.